ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. భారత స్టార్ షట్లర్ పివి సింధు త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. ఈ నెల 22న యువ వ్యాపారవేత్త గౌరవెల్లి వెంకటదత్త సాయితో ఆమె వివాహం జరగనుంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పెళ్లి జరగనుండగా 24న హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయని కుటుంబ వర్గాలు తెలిపాయి. బెంగళూరు ట్రిపుల్ ఐటీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన దత్త హైదరాబాద్కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. అతడు తండ్రి జీటీ వెంకటేశ్వరరావు అదే కంపెనీకి ఎండీగా ఉన్నారు. అయితే ఏపీలో సింధు డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తోంది. గత ఏడాది కాలంగా సింధు సాయి మధ్య పరిచయం ఉందని, గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి ఓ నిర్ణయానికి వచ్చామని సింధు తండ్రి పివి రమణ తెలిపాడు. వీరిద్దరూ కొన్ని మ్యాచ్లు, సినిమాలకు కలిసి హాజరయ్యారని, అయితే జనవరి నుంచి సింధుకు బిజీ షెడ్యూల్ ఉండడంతో ఈ నెలలో వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్లు రమణ తెలిపాడు. ఇక 2 ఏళ్లుగా ఫామ్లో లేని సింధు గత ఆదివారం సయ్యద్ మోదీ అంతర్జాతీయ టోర్నీలో విజేతగా నిలిచింది. 2013లో వరల్డ్ ఛాంపియన్షిప్ పథకంతో సింధు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో ప్రపంచ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకుంది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు 2021 టోక్యో క్రీడల్లో కాంస్యం దక్కించుకుంది. ఈ క్రమంలో విశ్వ క్రీడల్లో 2 పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్గా రికార్డు సృష్టించింది. 2017లో వరల్డ్ ర్యాంకింగ్స్లో తొలిసారి 2వ ర్యాంకు చేరుకుంది. 2028లో ఒలింపిక్స్ వరకు కెరీర్లో కొనసాగాలని సింధు భావిస్తోంది.